మీడియా న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ సమావేశంలో పాల్గొన్నది గురుకుల విద్యార్థులే. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. డబుల్ బెడ్రూమ్ కాలనీకి సిసి రోడ్ నిర్మించాలని కాలనీవాసులు ఆందోళన. గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న పీడీఎస్యూ. కాకర్ల సురేష్ సారథ్యంలో పసుపు పండగకి తరలి తెలుగు తమ్ముళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నది కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాల్లో చదివి విజయం సాధించిన విద్యార్థులేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురుకులాలకు కేసీఆర్ ఏమీ చేయలేదని సీఎం అబద్ధాలు మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ భవనంలో ఎమ్మెల్సీ వాణిదేవి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ హేమతో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో క్రమ పద్ధతిలో చేసిన కార్యక్రమాల వల్లే గురుకులాల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఇందులో రేవంత్ రెడ్డి గొప్ప ఏం లేదు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలను భారత్ ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆ పాఠశాలలపై రేవంత్ రెడ్డి మాటలే తప్ప చేతులు లేవు. ఆ స్కూళ్లపై ప్రభుత్వానికి స్పష్టత లేదు అని సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ వాణిదేవి మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, ఉపాధ్యాయుల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని, ఇంటిగ్రేటెడ్ పాఠశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. మీ విధానం ఏదిందో అది స్పష్టం చేయమంటున్నాం. 85 కోట్ల యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతారా, 125 కోట్లలో పెడతారా, 200 కోట్లలో పెడతారా? ఎందుకు పెంచుకుంటూ పోయినారు? అసలు వచ్చిన మార్పు ఏంది? మీరు తీసుకొచ్చిన 85 కోట్లను అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పటి వరకు తట్టడి మట్టే లేదు. కానీ అంచనాలు పెంచుకుంటూ పోయారు. అక్కడే మతలపోయింది అని అడుగుతున్నాం. నిజంగానే మీరు చెప్పదలుచుకుంటే ఇమీడియట్గా ప్రతి స్కూల్కి ఇంత అవుతుందని క్లారిటీగా చెప్పాలి. మీకే క్లారిటీ లేకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఇస్తామన్నారు, అది లేదు. నిన్న చూస్తే 20 స్కూల్స్కి ఇచ్చున్నారు. బడ్జెట్లో ఏం పెట్టున్నారు? 11,000 కోట్లు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్కి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి పెడతామన్నారు. కానీ తీరా చూస్తే అక్కడ 4,000 కోట్లు పెట్టున్నారు. ఇవన్నీ కూడా ఎవరిని మభ్యపెట్టడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాఅనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. మేము ఇక్కడ వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకు నేను స్కూల్ కడుతూ ఉంటే ఒక పార్టీ వ్యతిరేకిస్తుందని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకించలేదు. విద్యకు ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి చాలా మార్పు తీసుకొచ్చున్నాం. గత 10 సంవత్సరాలలో దేశంలో ఎక్కలేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. దేశంలో ఎక్కలేని విధంగా ఈరోజు మన ఊరు మనబడి లాంటి స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. కానీ మీరు ఏవైతే 80 కోట్ల నుండి 125 కోట్లు, 125 కోట్ల నుండి 200 కోట్లకు పోయి ఉన్నారో ఏమి తేడా ఉంది అనేది అడుగుతున్నాం. మొదట్లో మీరు మొదలుపెట్టినప్పుడు స్కూల్ బిల్డింగ్ ఫౌండేషన్ వేసినప్పుడు ఏమనుకున్నారు? రెండోసారి ముఖ్యమంత్రి గారు వేసినప్పుడు ఏమనుకున్నారు? మరి ఇప్పుడు ఎందుకు 200 కోట్లకు పెరిగింది అనేది ఒక క్లారిటీ రావాలా? ఎందుకంటే బయట వింటూ ఉన్నాం, ఎక్కడో పక్క రాష్ట్రం నుండి ఒక ఏజెన్సీని తీసుకొచ్చినారు, అక్కడున్న ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఏదో ఇస్తున్నారనేది ఒకటి వింటూ ఉన్నాం. మరి అట్లా స్కూల్స్ని డిజైన్ చేసే ఆర్కిటెక్ట్స్ మన దగ్గర లేరా? బయట నుండే రావాలా? మరి దీని వెనకాల ఏదో మతలబు ఉందని డెఫినెట్గా అనుమానిస్తాము, ప్రశ్నిస్తాం కూడా. కాబట్టి దానికి ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకో మాట చెప్తున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏదైతే పెడుతున్నామో మొత్తం మార్పు తీసుకొచ్చేస్తాం అంటున్నారు. సంవత్సరంన్నర అయింది, మీరు ఒక కమిషన్ వేశారు. కమిషన్ వేసి కూడా మార్పు తీసుకొస్తామన్నారు. అసలు ఈ 1.5 ఇయర్లో ఏం మార్పు తీసుకొచ్చారనేది స్పష్టం చేయాలని కోరుతున్నాను. అసలు ఏం విద్యాపరంగా ఎక్కడ మార్పు తీసుకొచ్చారు? మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? ఈరోజు గురుకులాల్లో ఉన్న డిగ్రీ కాలేజీలు మూసేస్తున్నారు, అదేవిధంగా జూనియర్ కాలేజీలు మూసేస్తున్నారు. ఈరోజు 2,000 స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిపోయినాయి. ఇదేనా మీరు తీసుకొచ్చిన మార్పు? ఎందుకైనా విద్యా కమిషన్ వేస్తున్నారు మీరు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గరే ఉంది కదా విద్యాశాఖ. ఎందుకు స్కూళ్ళు క్లోజ్ అవుతున్నాయి? ఎందుకు ఎస్సీ గురుకులాలలో ఉన్న ఇంటర్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఎందుకు మూతపడేయాలనుకుంటున్నారు? దాని వెనకాల మీ ఉద్దేశం ఏంటి? గురుకులాలను ఎందుకు నిర్వీర్యం చేయాలనుకుంటున్నారు? ఒక్కసారైనా గురుకులాల్లో చదువుతున్న బిడ్డలు పేద బిడ్డలే కదా అని ఒక్కసారైనా రివ్యూ చేసే ప్రయత్నం చేశారా? దాని వెనకాల ఏం జరుగుతుంది, ఎందుకు ఇబ్బంది అవుతుందని ఆలోచించారా? ఇవన్నీ ఆలోచించకుండా నేను ఒక 200 కోట్లు పెట్టి బిల్డింగ్ కడుతున్న స్కూళ్ళకి విమర్శిస్తున్నారు అని అంటున్నారు. అంటే 200 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఒక స్కూల్ కడితే మరి మిగతా స్కూళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పటి వరకు 1.5 ఇయర్లో ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు మంజూరు చేశారా? పోయినసారి మీరు అన్నారు కదా, అక్కడున్న
మహిళా సంఘాలకే ఇస్తున్నామని చెప్పేసి ఆ ఇస్తున్న నిధులు కూడా అక్కడున్న జిల్లాలో ఉన్న మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ లాంటి ఫండ్స్నే అడ్జస్ట్ చేశారు తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి స్కూళ్ళకి ఎప్పుడైనా ఇప్పటివరకు ₹1 మంజూరు చేశారని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగానే ఈరోజు ఇప్పటికీ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఇంకొక వారం రోజులు అయితే, కానీ అక్కడ ఇప్పటివరకు కదలిక లేదు. మళ్ళీ అక్కడ ఏమైనా చేయాలన్నా కూడా ఇప్పటివరకు కదలిక లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఒక్కసారి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నేను ఏర్పాటు చేస్తున్నా, చాలా ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా నేను చదువు చెప్పాలనుకుంటున్నా అంటే బిల్డింగ్ కట్టినంత మాత్రాన చదువు రాదు. ముఖ్యమంత్రి గారు, మీరు ఏం మార్పు తీసుకొస్తున్నారు? గతంలో ఉన్న మా సిలబస్ కానీ ఇప్పుడున్న సిలబస్లో ఏం మార్పు తీసుకొస్తున్నారు? ఊరికైనా బిల్డింగ్లు కడుతున్నాం, కేసీఆర్ గారు కట్టారు కాబట్టి నేను కూడా కట్టి పెడతాను బిల్డింగ్లు అంటే కుదరదు. కేసీఆర్ గారు కలెక్టర్లు కట్టారు, ఎస్పీ ఆఫీసులు కట్టారు, సెక్రటరీ కట్టారు, కాబట్టి నేను కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టేసి వదులుతుంటే కాదు. దాంట్లో ఎవరిని జాయిన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే గురుకులాల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తారా? కొత్త పిల్లల్ని రిక్రూట్ చేసుకుంటారా? అది చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగానే మీరు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము విద్యాశాఖ మీద అని గొప్పగా చెప్తున్నారు కదా, వెల్కమ్ చెప్తాం మేము. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టండి, ఇంకో 1000 కోట్లు అదనంగా ఇవ్వండి. గురుకులాలు ఇప్పటికీ ఒక సగం గురుకులాలకు బిల్డింగులు కట్టున్నాం, మిగతా వాటి కూడా కట్టే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీరు కడుతున్న యంగ్ ఇండియా స్కూళ్ళల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో అంతమంది స్ట్రెంత్ని ఒక్క దగ్గర మేనేజ్ చేయడం సాధ్యమవుతుందా అనేది కూడా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. సో గురుకులాలకి ఇప్పటికే సగం గురుకులాలకి సొంత బిల్డింగులు కూడా ఉన్నాయి, మిగతా సగం కట్టాలి, వాటి గురించి ఆలోచించాలి. అదే కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ దాదాపుగా 26,000 స్కూల్స్ ఉన్నాయి. మరి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పరిస్థితి ఏంటనేది చెప్పాలి. మోడల్ స్కూల్ ఉంది, అట్లాగే ప్రతి మండల్లో మండల్ స్కూల్స్ ఉన్నాయి, నవోదయ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, చాలా స్కూల్స్ ఉన్నాయి. సో మీరు ఒక బిల్డింగ్ చూపించే నేనేదో చాలా గొప్పగా పనిచేస్తున్నా ఎవరు అడ్డుకుంటున్నా అనే ప్రయత్నం చేసి మీకే క్లారిటీ లేక ఎదుట వాళ్ళ మీద నింద వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఫస్ట్ మీకు క్లారిటీ ఉండాలి. ఈ స్కూల్ కడితే ఎవరిని తీసుకొచ్చి పెడతాం ఇక్కడ, రైట్? ఈ స్కూల్ కట్టే లోపల ఇన్ని స్కూల్ కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మరి అన్ని సంవత్సరాలు ఈ స్కూళ్ళన్నీ ఏం చేస్తారు? ఈ స్కూళ్ళన్నీ రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన ఊరు మనబడి ఆపేశారు. మరి మన ఊరు మనబడిలో లోపం ఏందో చెప్పమని అడిగాను, అసెంబ్లీ సాక్షి కూడా అడిగాను. లోపం ఏందో చెప్పండి, దాన్ని కూడా మీరు కావాలంటే సర్దిద్ది మన ఊరు మనబడి కంప్లీట్ చేసి గవర్నమెంట్ స్కూల్ అని బాగా చేయండి అని చెప్పాం. దానికి ఈ ప్రభుత్వం నుండి రిప్లై లేదు, చలనం లేదు. కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఏం చేస్తారనేది చెప్పాలి. మండల్లో ఉన్న మండల స్థాయి స్కూళ్ళని ఏం చేస్తారు? ఈ ఒక్క స్కూల్నే కట్టేసి ఈరోజు ఎవరు అడ్డుకుంటుండని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఒక క్లారిటీ ఇవ్వమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఒక్క దగ్గర స్కూల్ కడితే మిగతా పిల్లలందరినీ ఏ విధంగా అక్కడికి తీసుకొస్తారు? అది కూడా క్లారిటీ ఇవ్వాలి. ఊరికే బిల్డింగ్ కడుతున్నాం అదొక్కటి చూపించేసి మొత్తం స్కూళ్ళని అంతా కూడా నిర్వీణ్యం చేసే ప్రయత్నం, గురుకులాలను నిర్వీణ్యం చేసే ప్రయత్నం. మొన్న గురుకులాలకి ప్రైవేట్ బిల్డింగ్స్లలో నడుస్తున్న గురుకులాలకి రెంట్ కట్టక మీరు ఖాళీ చేయండి నా బిల్డింగ్ వాళ్ళు ఓనర్స్ అడుగుతున్నారని మొన్న న్యూస్ చూశాను. మరి దాని మీద ఎందుకు దృష్టి లేదండి ముఖ్యమంత్రి గారు? ఇంకా మీ బిల్డింగ్లు అయితే కంప్లీట్ కాలే కదా పిల్లలను షిఫ్ట్ చేయడానికి. మరి ఆ బిల్డింగ్లకి, ప్రైవేట్ బిల్డింగ్లకి రెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? దాని మీద దృష్టి పెట్టాలి కదా ఈ ప్రభుత్వం. మరి ఎందుకు వాళ్ళందరూ కూడా ఖాళీ చేయమని అడుగుతున్నారు అనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా ఇంకొక మాట మాట్లాడారు నిన్న, కేసీఆర్ హయాంలో అసలు ఉద్యోగాలే ఇవ్వలేదు అనే మాట మాట్లాడిన విషయం విన్నాను నిన్న. ముందు స్కూల్లో పిల్లలను కూర్చోబెట్టుకొని, అసలు ముఖ్యమంత్రి గారికి బాగా అలవాటు అయిపోయింది, ఎక్కడ ఏ మీటింగ్ అన్నా ఉండనియండి, కేసీఆర్ గారు జపం చేయకపోతే ముఖ్యమంత్రి గారి మీటింగ్ కంప్లీట్ కాదు. ఏదైనా ప్రోగ్రాం చేసినప్పుడు వినాయకుడి పూజ చేస్తాం, ఇక్కడ కూడా అంతే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ జపం చేసేంత వరకు ఏ ప్రోగ్రాం కూడా కంప్లీట్ కాదు. అది ఏ ప్రోగ్రాం అన్నా కానివ్వండి, ఆ కుటుంబాన్ని, కేసీఆర్ గారి కుటుంబాన్ని అనకపోతే అసలు ముఖ్యమంత్రి గారు దాన్ని ప్రోగ్రాం కూడా క్లోజ్ చేయరు. నేను అన్నాడు అసలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు 10 సంవత్సరాలని. మరి ప్రభుత్వంలో మీరున్నారు, నిజంగానే మీకు నిజాయితీ ఉంటే, నిజంగానే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినా వెరిఫై చేసుకోగలిగితే ప్రతి సంవత్సరంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పండి. నిజంగానే మీరు చెప్పగలిగే ధైర్యం ఉంటే దాదాపుగా 2,32,000. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని రఘునాథపాలెం మండలం డంపింగ్ యార్డ్ పక్కనే ఉన్న
మల్లెమడుగు డబుల్ బెడ్రూమ్ కాలనీకి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంలో తాము ఉన్నామని అధికార కాంగ్రెస్ పార్టీ మాటలు గారడి చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా తమ ఇబ్బందులను పట్టించుకొని త్వరగా సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చేసి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి వ్యాధులు కానీ ఎటువంటి ఇది జరిగినప్పుడు వాళ్ళు సకల వైద్యాలు అనేది జరగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గబాలన పోయి రావడానికి కూడా ఒక దరిదాపని అనేది లేకుండా అయిపోతుంది. పిల్లల పరిస్థితి మహాదారుణంగా అవుతుంది. డే టైం అంటే ఎట్లో కింద మీద పడి ఆటోని చేసుకొని పోయి రాగలుగుతున్నారు కాబట్టి నైట్ టైం పరిస్థితి మహాదారుణం అవుతుంది. ఎడు చేసి వాళ్ళకి ఒక దరిదాపు చేసి రోడ్డుని ఇమ్మీడియట్లీ కల్పించి ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి డెంగ్యూ ఆల్సో కేమ్స్ ఆఫ్ దిస్ ప్లేసెస్. సో గివింగ్ టు ఇమ్మీడియట్లీ రోడ్ వీఆర్ మస్ట్ వాంటెడ్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. డబుల్ బెడ్రూమ్ ఇచ్చారండి, మన రోడ్లు అయితే ఇవ్వలేదు. మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లగా స్కూల్ తెరుస్తారు, ఆ బురదలు ఎట్లా పోతారు, ఆ గుంటలు ఎట్లా తీశారు చూడండి. మొత్తం ఆగ ఉంది. మాకైతే రోడ్లు కావాలి. ఈ 2-3 రోజులు వేపిస్తాను అన్నారు వచ్చి. మరి ఏది మేము కూడా చూస్తాం 3 రోజులు రాకపోతే ఇక్కడ ఉంటాం. మేమైతే వచ్చారు డబుల్ బెడ్రూమ్ రోడ్ ఎవడు ఇవ్వాలా? మరి మాకు రోడ్డు కూడా ఇవ్వరా? మాకు ఆడదాగా ఆపే సగం ఇచ్చి మొత్తం గుంటలు అయ్యారు. ఏమైనా పోవాలంటే డంపింగ్ అంత దూరం నుంచి పోవాలా? మాకు ఇబ్బంది అవుతుంది. రోడ్లు కావాలి మాకు. ఈరోజు మల్లెమడుగు డబల్ బెడ్రూమ్ దగ్గర మన డంపింగ్లో ధర్నా జరుగుతుంది. ఈ డబల్ బెడ్రూమ్లు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. రోడ్లు లేవు. రోడ్ల కోసం ఎన్నో ఉద్యమాలు చేసి డబల్ బెడ్రూమ్ వాసులు అందరు కలిసి ఉద్యమాలు చేసి రోడ్లు పెట్టించుకోవడం జరిగింది. దేవుడు వరం ఇస్తే పూజారి అడ్డపడ్డట్టు గవర్నమెంట్ రోడ్డు ఇచ్చింది. ఈడ వేసే కాంట్రాక్టులు మంచోళ్ళు కాక ఈడ రోడ్లు వేయట్లేదు. ఈ డబల్ బెడ్రూమ్ పోయి రోడ్డు ఒక కాంట్రాక్ట్ మంచిగా చేస్తాను కానీ యువతల పవన్ రెడ్డి ఆయన రోడ్లు చేయట్లేదు. మరి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి. మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? మరి రేపు స్కూల్స్ పరిస్థితి ఏంది? 2 సంవత్సరాల నుంచి బుడదలు తిరుగుతున్నాం. మరి ఈ రోజు రోడ్లు శాంక్షన్ అయిన తర్వాత రోడ్లు వేయకపోతే మరి రోడ్లు ఎప్పుడు వేస్తారు? దీని మీదనే ఇవాళ ఇక్కడ ఉద్యమం చేయడం ధర్నా చేయడం జరిగింది. దయచేసి రోడ్డు ఎమర్జెన్సీ ఛాన్సాలి. మనకి హెల్త్ నుంచి వచ్చే ఆఫీసరు ఒక 3-4 రోజుల్లో వేయించుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఈయన వేళల్లో ఈసారి ఎవరు మాట్లాడలేదు. రోడ్లు అయ్యేవరకు కూడా ఎన్నే వంటలు చేసుకొని కూడా తింటామని అంటున్నారు. తింటాం కూడా ఎన్నే ఉంటాం. రోడ్డు అయ్యేవరకు కదిలే పని లేదు. రోడ్లు దయచేసి ఎమర్జెన్సీ రోడ్లు వేసి ఇక సోషల్ వెల్ఫేర్ గురుకుల రాష్ట్ర సెక్రటరీ అలుగు వర్షిణి గురుకుల విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి దిశబొమ్మను ఖమ్మం మున్సిపాలిటీ కార్యాలయంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా PDSU తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగురి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణుడు మాట్లాడుతూ పేద విద్యార్థులను బాత్రూంలు క్లీన్ చేసుకోవాలని, వంట చేసుకోవాలని, ఊడ్చుకొని తూర్చుకోవాలని ఒక IAS అధికారి గురుకుల సెక్రటరీ తెలుగు వర్షిణి వ్యాఖ్యలు PDSU కమిటీ తీవ్రంగా ఖండించడంతో పాటు వారిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పిల్లలు పక్షాన తల్లిదండ్రులు ప్రశ్నిస్తే వారి పిల్లలకు సోకాజ్ నోటీస్ ఇస్తారా? 40 సంవత్సరాలు సోషల్ వెల్ఫేర్ గురుకుల చరిత్రలో ఇంతటి మానవత్వం లేని సెక్రటరీని ఎక్కడ కూడా చూడలేదని వారిపై మండిపడ్డారు. దళిత విద్యార్థులకు మెరుగైన విద్య అందించడం అంటే మీ ప్రభుత్వ హయాంలో సోషల్ వెల్ఫేర్ దళిత విద్యార్థులను అవమానం పరచడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళిత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కుడులను ప్రశ్నించారు. ఈ గురుకులాల ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుకునే స్తోమత లేకనే ఎస్సీ గురుకులాల్లో చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర గురుకుల సెక్రటరీ అయిన IAS అలుగురి వర్షిణి పేద విద్యార్థులపైన చేసిన వ్యాఖ్యల్ని PDSU ఖమ్మం జిల్లా కమిటీగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక నా ఒక ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యా వైద్యం అని హామీలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అధికారంలో ఉండగానే ఒక గురుకులకు సంబంధించిన సెక్రటరీ పేద విద్యార్థుల పట్ల ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కూడా ఒక సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. విద్యార్థులను పట్టుకొని బాత్రూమ్లు కలవమని చెప్పి విద్యార్థులను పట్టుకొని వాళ్ళు ఏమన్నా పాషగా పుట్టారా, పాషగా పెరిగారా, లేదంటే వాళ్ళు ఏమైనా పెద్ద కుటుంబాల నుంచి వచ్చారా అనేది ఒక పేద విద్యార్థుల్ని ఒక రకంగా కించపరిచినట్టు వ్యాఖ్యలు చేసిన ఈ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు లేస్తే ఏ బహిరంగ సభలో అయినా ఎక్కడైనా మా ఫ్యూచర్ ఇండియా ప్రైడ్ ఇండియా అని చెప్పుకుంటా ఉన్నారు. నా లక్ష్యం యంగ్ ఇండియా, యంగ్ తెలంగాణ అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థుల్ని బాత్రూమ్ గడమంటే యంగ్ ఇండియా తయారవుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు మేము క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఎవరైతే అలుగురి వర్షిణి ఎవరైతే ఉన్నారో ఏదైతే వ్యాఖ్యలు చేసిన అలుగురి IAS అలుగురి వర్షిణి పైన తక్షణమే చర్యలు తీసుకొని ఆమెను గురుకుల
క్లాస్ సెక్రటరీగా రిమూవ్ చేయాలనేది పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దళిత ముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్క గారు కూడా దీనిపైన తక్షణమే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని పీడిఎస్యుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎల్లా పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని ఎవరైతే ఉన్నారో వారి దిష్టిబొమ్మను ఈరోజు పీడిఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దగ్ధం చేయడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు అలుగు వర్షిని గారు గురుకులాలు చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులు ఎవరుతున్నారో ఆ పేద విద్యార్థులని మీరు గురుకులాల్లో బాత్రూమ్లు క్లీన్ చేయాలి, అదేవిధంగా మీరు తిన్నటువంటి డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి, అదేవిధంగా బూజు దులిపేయాలి అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాము, ఈరోజు ఈ చదువుకోవడానికి వచ్చినటువంటి దళిత విద్యార్థులు అటువంటి విద్యార్థుల్ని మీరు పాష్ విద్యార్థులు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మరి వారిని ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఆ గురుకులాలకు వెళ్ళి పేద విద్యార్థులు దళిత విద్యార్థులకి మెరుగైన విద్య అందించడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం అన్నారు. మరి ప్రభుత్వం యొక్క లక్ష్యం అంటే మీ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురుకుల సెక్రటరీ అయినటువంటి ఒక ఐఏఎస్ ర్యాంక్ అయినటువంటి అలుగు వర్షిని పేద విద్యార్థులు ఈరోజు అక్కడికి వెళ్ళి వాళ్ళు బాత్రూమ్లు క్లీన్ చేయాలని చెప్పేసి, వాళ్ళు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలని చెప్పేసి వారు ఒక రకంగా గురుకుల సెక్రటరీ గురుకులకు విజిట్ చేస్తే కనీసం బూజు దులుపుకోవట్లని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, ప్రభుత్వం ఒక విద్యార్థి మీద ₹150,000 ఖర్చు చేస్తూ ఉంది. మరి ₹150,000 ఖర్చు చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎందుకు బాత్రూమ్లు క్లీన్ చేయాలి, ఎందుకు డైనింగ్ హాల్ క్లీన్ చేయాలి? వాళ్ళు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రమే వచ్చారు, చదువుతో పాటు ఇక్కడ క్లీన్ చేయడానికి రాలేదు. పేద విద్యార్థులు అయినటువంటి వారు చదువుకుంటా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది మేము పీడిఎస్గా ఖండిస్తూ ఉన్నాము. ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థుల మీద ఉన్నటువంటి ఒక ఇదే తప్ప కావున విద్యార్థులకి మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం కానీ ఆ అలుగు వర్షినికి కానీ లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి మా దళిత విద్యార్థుల మీద ప్రేమ లేనప్పుడు మా గురుకులాలకి సెక్రటరీగా ఉండాల్సిన బాధ్యత మీకు లేదు. తక్షణమే మీ మీద చర్యలు తీసుకోవాలి, తక్షణమే మీరు రద్దు చేయాలి, మా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ గురుకులాలు ఈ వర్షిని వచ్చిన తర్వాత సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 12 గురుకులాలు అంటే ఇంటర్మీడియట్ విద్యావస్థలో 2,000కు పైగా కూడా ఇంటర్మీడియట్ విద్యావస్థలో అడ్మిషన్స్ రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే కార్పొరేట్ లెవెల్లో ఈరోజు జేఈ మెయిన్స్లో కావచ్చు, ఇంటర్మీడియట్ మార్కులో కావచ్చు విద్యార్థులు అధిక మార్కులు సాధించారంటే అది కేవలం ఎస్సీ గురుకులాలు. అటువంటి గురుకులాలు ఈరోజు మీరు ఏ కారణం చేత ఈరోజు ఇంటర్మీడియట్ విద్యార్థులు మీరు ఇంటర్మీడియట్ అడ్మిషన్ రద్దు చేస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా దళిత విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ఆలోచనే ఈ వర్షిని గారికి ఉన్నది. దీని వెనక ప్రభుత్వం ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. తక్షణమే ప్రభుత్వం కనుక ఆ ఆలోచన లేకపోతే తక్షణమే వర్షిని గారిని సస్పెండ్ చేయాలని, అదేవిధంగా మా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు వెంకటేష్, పీడిఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. మన ప్రియతమ నాయకులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ సారథ్యంలో మహానాడు 3వ రోజు నాటి బహిరంగ సభకు భారీగా సీతారాంపురం మండలం నుంచి బయలుదేరి వెళ్లారు. సీతారాంపురం మండలం నుంచి చింతల సీను ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు భారీ బహిరంగ సభకు సీతారాంపురం టీడీపీ నాయకులు బస్సులు కార్లలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగుదేశం జిందాబాద్, ఎన్టీఆర్ అమర రహే, జై కాకర్ల అంటూ నినాదాలతో హోరెత్తించారు. సీతారాంపురం నుండి బయలుదేరిన నాయకులు ఉదయగిరి మీదుగా వెళ్లి కుంట దగ్గర మన ప్రియతమ నాయకుడు కాకర్ల సురేష్ ఏర్పాటు చేసిన భోజనాలు తీసుకుని మహానాడు కార్యక్రమానికి వెళ్లారు. నియోజకవర్గానికి మొత్తానికి భోజన సదుపాయం చేసినటువంటి కాకర్ల సురేష్ ని టీడీపీ శ్రేణులు జై కాకర్ల అంటూ నినాదాలతో మారుమ్రోగిపోయింది. కాకర్ల సురేష్ వంటి నాయకులు ఉండడం వల్ల పార్టీ ఎంతో బలపడి ఉందన్నారు. జై చంద్రబాబు, జై కాకర్ల, జై చింతల సీను, తెలుగుదేశం చెప్పండి. అరవండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై చంద్రబాబు.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ గారు మీరు ఎన్నేళ్ళుగా ఈ టీడీపీ పార్టీలో ఉంటున్నారు? 42 ఏళ్ళు. ఎవరు అభిమాని? మేము లోకేష్ అభిమాని. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా లోకేష్ నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి కాకల సురేష్ నాయకత్వం, వర్ధిల్లాలి చంద్ర శ్రీనివాసన్ నాయకత్వం. ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమానికి ఉదయగిరి సీతారామపురం మండలం నుంచి భారీ ఎత్తున మరి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు బయలుదేరి మరి మహానాడుకు వెళ్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దాదాపు సీతారామపురం మండలం నుంచి మరి 1200 మంది మరి కార్యకర్తలు బయలుదేరి మహానాడికి కడప వెళ్తున్నారు. ఇది మరి చాలా శుభ పరిణామము. కాకల సురేష్ గారి నాయకత్వము మరి నాయకత్వంలో ఇంత గొప్ప మరి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరంగా ఉందనే సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం. అది కాదు ముఖ్య విషయం. కుక్కర్లు ఎక్కిన దగ్గర బస్సు ఆ బస్సు కనిపెట్టుకొని ఆ బస్సు రండి. ఎవరైనా మిస్ అయినా కూడా అజాగ్రత్తగా ప్రయాణం చేసినా కూడా దానికి సరైన సమాధానం కాదు. ఎవరు వచ్చిన బస్సులో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని పోగొట్టు వచ్చిన చేసినకుండా మన కార్యక్రమాన్ని విజయం చేసుకొని అందరూ కూడా పోయినప్పుడు ఎంత సంతోషంగా వచ్చారు, వచ్చినప్పుడు కొంత సంతోషంగా రావాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేవంత్ సమావేశంలో పాల్గొన్నది గురుకుల విద్యార్థులే. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. డబుల్ బెడ్రూమ్ కాలనీకి సిసి రోడ్ నిర్మించాలని కాలనీవాసులు ఆందోళన. గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని దిష్టిబొమ్మను దగ్ధం చేసిన పీడీఎస్యు. కాకర్ల సురేష్ సారథ్యంలో పసుపు పండగకి తరలి తెలుగు తమ్ముళ్ళు.